హాయ్ అండి, అందరికీ నమస్కారం. అయితే ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నటువంటి కాన్సెప్ట్ దేని గురించి అంటే సైనిక్ స్కూల్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనం సైనిక్ స్కూల్ యొక్క ఇన్ఫర్మేషన్ అంటే ఎలా ప్రాసెస్ జరుగుతుంది అనేది మనం తెలుసుకోవాలి అంటే ఏ వెబ్సైట్ మనం విజిట్ చేయాలి, నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి అన్న దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకేనా? సో ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా చూడండి, ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సైనిక్ స్కూల్ యొక్క అప్డేట్ ఏదైనా మనం తెలుసుకోవాలి అంటే ఏ వెబ్సైట్ విజిట్ చేయాలి అనేది చాలా మందికి తెలియట్లేదు. సో ఫస్ట్ అది చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో మనం సైనిక్ స్కూల్ యొక్క ఏదైనా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే విజిట్ చేయవలసింది ఏంటంటే వెబ్సైట్ AISSAC అనేటటువంటి వెబ్సైట్ని మనం విజిట్ చేయాలండి. ఈ వెబ్సైట్ని విజిట్ చేసినట్టయితే AISSAC ఈ యొక్క వెబ్సైట్ని మనం రెగ్యులర్గా విజిట్ చేసినట్టయితే దానిపైన మనకి క్లియర్గా ఇస్తాడండి ప్రతిదీ కూడాను. సో ఒకసారి మీకు చేసి చూపిస్తాను చూడండి డైరెక్ట్గా. ముందుగా మనం క్రోమ్లోకి వెళ్ళి సెర్చ్ బాక్స్లోకి వెళ్ళి చూడండి AISSAC అని చెప్పేసి మనం క్లిక్ చేసిన వెంటనే చూడండి, ఇక్కడ ఫస్ట్లో వచ్చింది కదా, అది క్లిక్ చేస్తాము. చూడండి, ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకు వస్తుంది ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ కౌన్సిలింగ్. బట్ ఇది 2024ది, మనం ప్రజెంట్ 2025 కాబట్టి 2025కి వెళ్ళిపోవాలి. చూడండి సెకండ్ క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తాం, మనకి ఈ విధంగా పేజ్ అనేటటువంటిది డిస్ప్లే అవుతుంది. సో అయితే ఇక్కడ మీరు ఇలా ఉన్నట్టు ఫస్ట్ హోమ్ బటన్ పైన క్లిక్ చేయండి. హోమ్ బటన్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఓకేనా అండి? సో ఈ విధంగా డిస్ప్లే అయిన తర్వాత ఇక్కడ చూడండి సైనిక్ స్కూల్లో ప్రజెంట్ లేటెస్ట్గా ఏది వస్తుంది, ఏది జరుగుతుంది తెలుసుకోవాలంటే ఈ లేటెస్ట్లో మీరు చూసుకుంటారు. సో ఓకేనండి. సో వ్యూ ఆల్ మీద క్లిక్ చేస్తే ప్రజెంట్ మనకి ఏదైతే ఉందో లేటెస్ట్ మొత్తం అంతా కూడా స్టెప్ బై స్టెప్ అలా ఒకటి వస్తుందండి. క్లియర్? సో లేటెస్ట్గా ఏంటి ఉంది ఒకసారి చూద్దాం. ఏ స్టెప్ బై స్టెప్ వీడియో ట్యుటోరియల్ ఫర్ అండర్టేకింగ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఆన్ పోర్టల్ ఫర్ క్యాండిడేట్స్. ఓకే, అంటే ఈ యొక్క ఫస్ట్ స్టెప్ ఏం చెప్తుందంటే రిజిస్ట్రేషన్ అనేది వచ్చిందని చెప్పాను కదండి మీకు. సో ఆ రిజిస్ట్రేషన్ అనేటువంటిది ఎలా చేయాలి అన్న దాని గురించి ఇక్కడ మనం వీడియో అనేటువంటిది పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని తప్పకుండా చూడండి, మీకు అర్థమవుతుంది ఎలా చేయాలి అనేటటువంటి దాని గురించి ఇక్కడ చెప్పడం జరుగుతుందండి. ఓకేనా? సో అది సెకండ్ పాయింట్ ఏంటంటే మనకి April 7 నుంచి April 27 వరకు కూడాను రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ అంటే April 7 నుంచి స్టార్ట్ అయింది, 27 వరకు కూడా మనకి టైం ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. సో ఈ మధ్యలో ఎప్పుడైనా సరే మనం రిజిస్ట్రేషన్ అనేటువంటిది చేసుకోవచ్చు. ఓకేనా? అయితే రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి సార్ అంటే ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. ఓకేనా? సో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏంటంటే హోమ్లోకి వచ్చేయండి. హోమ్లోకి వచ్చేసిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అయిన తర్వాత మీరు ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోలేనట్టయితే ఇక్కడ చూడండి న్యూ రిజిస్ట్రేషన్ ఉంది కదా, ఆ న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేస్తారు. ఓకేనా? న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ నెంబర్ అనేటటువంటిది ఉంటుంది అనమాట. అడ్మిట్ కోడ్ ఏదైతే ఉందో దానిపైన ఒక అప్లికేషన్ నెంబర్ ఉంటుంది. సో ఆ అప్లికేషన్ నెంబర్ ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. ఓకేనా? ఆ అప్లికేషన్ నెంబర్ని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకేనా? అది కూడా ఒకసారి ఎలా అనేది మీకు నేను చూపిస్తాను చూడండి. చూడండి, ఇక్కడ అప్లికేషన్ నెంబర్ని ఈ విధంగా మీరు ఎంటర్ చేస్తారు అనమాట. సో ఎంటర్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఫస్ట్ లా నెంబర్ ఎంటర్ చేస్తారు. ఓకే, సారీ. సో ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత ఈ వెరిఫై బటన్ పైన మీరు క్లిక్ చేస్తారనమాట. వెరిఫై బటన్ మనం క్లిక్ చేసిన తర్వాత చూడండి, వెరిఫై బటన్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది. ఓకేనండి? మీరు పెట్టినటువంటి డేటా ఏదైతే ఉందో అప్లై చేసినప్పుడు అది వస్తుంది అనమాట. సో మీ యొక్క అప్లికేషన్ నెంబర్ వస్తుంది. నెక్స్ట్ ఏముంచి మీరు అప్పుడు అప్లై చేసినప్పుడు ఏదైతే ఇచ్చారో ఈమెయిల్ ఐడి, ఆ ఈమెయిల్ ఐడి వస్తుంది. నెక్స్ట్ మీ యొక్క మొబైల్ నెంబర్ కూడా వస్తుంది. క్లియర్? ఆ తర్వాత ఇక్కడ మనం సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి. క్లియర్? అందరూ క్లియర్ కదా? ఇక్కడ ఏం చేయాలి, సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి. క్లియర్? సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేసిన తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ చూడండి,
ఓకే. సో సెండ్ ఓటీపీ అయిపోయిన తర్వాత మీకు ఏంటంటే ఇక్కడ ఓటీపీ అనేటటువంటిది ఎంటర్ చేస్తారు. సో ఈ ప్లేస్లో ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫై బటన్ పైన క్లిక్ చేస్తారు. వెరిఫై పైన క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుందో చూడండి. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ వెరిఫై బటన్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకు అడుగుతుంది మీరు ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి అని. సో ఓకేనా. సో ఆ పాస్వర్డ్ క్రియేట్ చేసుకునేటప్పుడు మటుకి చాలా జాగ్రత్తగా క్రియేట్ చేసుకోవాలండి. మీకు ఎలా కన్వీనియంట్గా ఉంటే అలా ఒక పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోండి. ఆ పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఆ పాస్వర్డ్ని మాత్రం ఎవరికి కూడా మీరు ఇవ్వకుండా చాలా సీక్రెట్గానే ఉంచండి. ఎందుకు సార్ ఇవ్వకూడదు అంటే, ఎస్ ఇక్కడ చాలా జాగ్రత్త చూడండి. ఇన్ కేసు మీరు ఇచ్చారనుకోండి మీ యొక్క అప్లికేషన్ నెంబరు అది కానీ ఒకవేళ ఎవరికైనా లీక్ అయినట్టయితే రేపు పొద్దున్న మీ బాబుది ఈ కౌన్సిలింగ్ అప్లై చేసేటప్పుడు మీరు కాకుండా వాళ్ళు కూడా చేస్తారు. సో వాళ్ళు చేయడం వల్ల ఏంటి సార్ అంటే మాకు మంచిదిగా చేస్తుంది, బట్ అక్కడ మంచిదని జరి అనుకోవచ్చు మీరు. రేపు పొద్దున్న ఒకవేళ సీట్ వచ్చిన తర్వాత లాస్ట్ని మనకి ఒకటి అడుగుతుంది, సబ్మిటా లేకపోతే రీకన్సిడరా అని. సో ఇన్ కేసు వాళ్ళు కావాలని చెప్పేసి సబ్మిట్ కానీ కొట్టేశారనుకోండి, మీకు వచ్చిన స్కూల్ మీకు నచ్చలేదు, బట్ వాళ్ళు సబ్మిట్ కానీ కొట్టారంటే మటుకి కంప్లీట్గా సో ఇంకా మీకు రాంగ్ జరిగిపోద్ది. సో డైరెక్ట్ ఇంకెళ్ళి ఆ స్కూల్కి వెళ్ళి జాయిన్ అవ్వాల్సింది, లేదు అనుకుంటే ఇంకా తర్వాత చాలా ప్రాసెస్ ఉంటుంది. సో అంత ఇబ్బంది మనకు వద్దు కాబట్టి మీ యొక్క పాస్వర్డ్ని ఎవరికి లీక్ చేయొద్దు. మీరంటూ మీకు ఓన్గా ఒక పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోండి, అది చాలా జాగ్రత్త దాచుకోండి. సో ఈ కౌన్సిలింగ్ అప్లై చేసేటప్పుడు ఆ పాస్వర్డ్ యూస్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు. సో అయితే పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటారు, ఆ క్రియేట్ చేసుకుంటే ఆ పాస్వర్డ్ని ఒకసారి మళ్ళీ కన్ఫర్మ్ చేసుకుంటారు. ఓకేనా. సో చూడండి రీకన్ఫర్మ్ అని చెప్పి ఇచ్చాడు. సో కన్ఫర్మ్ చేసుకుంటారు. కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డేట్ అని చెప్తాను. చూడండి సక్సెస్ఫుల్ ఓటీపీ వస్తుంది. ఒకసారి ఇక్కడ చూడండి, అక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ యూజర్ నేమ్ అనేటటువంటిది మీకు వస్తుంది. యూజర్ నేమ్ అంటే ఏంటి సార్ అంటే మీ యొక్క అప్లికేషన్ నెంబర్, ఇక్కడ మీ యొక్క యూజర్ నెంబర్ అనమాట. ఓకేనా, క్లియర్. మీరు అప్లికేషన్ పైన ఏదైతే ఉంటుందో అప్లికేషన్ నెంబరు, ఆ యొక్క అప్లికేషన్ నెంబరే యూజర్ నెంబరు. పాస్వర్డ్ ఇందాక మీరు క్రియేట్ చేసుకున్నది ఎంటర్ చేస్తారు. సో ఎంటర్ చేసిన తర్వాత చూడండి, సో ఎంటర్ చేసిన ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేస్తారు. ఇక్కడ ఉన్న క్యాప్చర్ని ఎంటర్ చేస్తారు. సో ఎంటర్ చేసిన తర్వాత సో ఇక్కడ ఉన్న జాగ్రత్త చూడండి, ఈ పాయింట్స్ అన్ని కూడా చాలా జాగ్రత్తగా చదవాలన్నమాట. చదివిన తర్వాత మీరు ఓకే అనుకుంటే అగ్రి కొడతారు. సో అగ్రి కొట్టిన తర్వాత మీకు ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఉండేది ఏంటి సార్ అంటే మీ బాబు యొక్క డీటెయిల్స్ అనమాట. ఏంటండి ఇవి డీటెయిల్స్ ఒకసారి చూసుకొని జాగ్రత్త, ప్రతిదీ మీదేనా కాదని చూసుకోవచ్చు. నెక్స్ట్ మీ యొక్క నేమ్ అంటే టెస్ట్ చూడండి, నెక్స్ట్ టెస్ట్ సంథింగ్ ఏదైతే అది కేటగిరీ, జెండరు, నెక్స్ట్ ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, మదర్ డేట్, స్టేటు. సో ప్రతిదీ కూడా మీదేనా కాదు ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా. సో ఇక్కడ మొత్తం మీ డేటా మొత్తం ఉంటుంది. డేటా అయిపోయిన తర్వాత చూసుకున్న తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేస్తారు మీరు. సో చూసుకోండి సబ్మిట్ పైన క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత అగైన్ మళ్ళీ ఇక్కడ మీ పర్సనల్ డీటెయిల్స్ మళ్ళీ వస్తాయి. సో వచ్చిన తర్వాత చూడండి ఏఐఎస్ఎస్సి డీటెయిల్స్. ఇది ఎప్పుడు వస్తుంది అంటే సో ఇక్కడ జాగ్రత్త చూసుకున్నట్టయితే ఇది ఎప్పుడు వస్తుంది అంటే ఇక్కడ మిగిలినటువంటివి ఈ ఆల్ ఇండియా లెవెల్ ర్యాంక్ ఎప్పుడంటే మనకి స్కోర్ అనేది వచ్చిన తర్వాత మనం సెలెక్ట్ అయ్యామో లేమో అనేది కూడా ఇచ్చేస్తాడు. ఆ తర్వాత తెలుస్తుంది అనమాట. సో ఆల్ ఇండియా లెవెల్ ర్యాంక్ ఎంత అనేటటువంటిది మనకు తెలియడం జరుగుతుంది. సో ఇండియా లెవెల్ ర్యాంక్ ఇస్తాడు. సో క్యాండిడేట్స్ మార్క్స్ అనేవి మనకు చూపిస్తాడు. కాంబినేషన్ కన్సిడర్ ఫర్ అడ్మిషన్ అంటే మనం ఒక స్కూల్స్ సెలెక్ట్ చేసుకుంటాం కదా, ఆ స్కూల్స్ అనేవి ఇక్కడ జరుగుతుంది. నెక్స్ట్ జెండర్ ఓకే. సో ఇదండి. దీని తర్వాత ఒకసారి జాగ్రత్త చూడండి. సో అదండి ఆ విధంగా మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటాము. సో అయితే ఆ తర్వాత మనకి ఏం జరుగుతుంది అంటే రిజిస్ట్రేషన్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కీ అనేది రిలీజ్ చేస్తారు. ఆ రిలీజ్ చేసిన తర్వాత
మన యొక్క ఓఎంఆర్ అనేటటువంటి రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత స్కోర్ కార్డ్ అనేటటువంటిది మనకి రిలీజ్ అవుతుంది. సో ఈ 3 కూడా రిలీజ్ అయితే ఆ తర్వాత మనకి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. సో ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత మనం ఈ కౌన్సిలింగ్ అనేటటువంటిది అప్లై చేయడం జరుగుతుంది. సో ఈ కౌన్సిలింగ్ అప్లై చేయాలంటే మనకి మళ్ళీ చెప్తున్నాను, ప్రతి ఒక్క పేరెంట్ కూడా రిజిస్ట్రేషన్ చేయండి. మా బాబుకి 170 వచ్చేయండి, 200 వచ్చేయండి, వస్తుందో రాదు, ఎందుకంటే నో అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు దాకా పిల్లలు కష్టపడ్డారు, ఇప్పుడు మీరు ఒకసారి దానిపైన దృష్టి పెడతారని చెప్పేసి తెలియజేస్తున్నాను. సో ఒకవేళ ఇన్ కేస్ లక్ బాగుంటే రావచ్చు, లేదంటే లేదు, బట్ మీ ప్రయత్నం మీరు చేయడం మంచిదని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ.